మీరు భారత్ను ద్వేషిస్తే ఈ వీడియోను ఇక్కడే స్కిప్ చేసేసేయండి. అభివృద్ధిని తట్టుకోలేకపోతే దేశం విడిచి పారిపోండి. ఇప్పుడు చెప్తున్న విషయాలు అన్నీ పక్కా ఆధారాలతో భారత్ ఎదుగుదలని చూపిస్తాయి. లెట్స్ మూవ్ టు ద టాపిక్. గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్ ఎదుగుదల ప్రారంభించింది. ఇక ఇప్పటి నుంచి రాబోయే తరాలకు ఇదొక వరంగా చెప్పాలి. ఇప్పటికే జయహో భారత్ అని ప్రపంచ దేశాలు భారత్ను ప్రశంసిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు భారత్ ఎదుగుదలలో దమ్ముండే దేశమని ప్రపంచ దేశాల ప్రెసిడెంట్లు సైతం కొనియాడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే ఇదంతా సాధించింది మోదీ ప్రభుత్వం. భారత్ వేసిన ఒక్కో అడుగు, ఒక్కో మైల్ స్టోన్. ఇది ప్రపంచ చరిత్రలో ఏ దేశము సాధించలేని ఘనత అని చెప్పాలి. ఈ నేల మీద పుట్టి భారత రక్తం ఒంట్లో ప్రవహించే ప్రతి ఒక్కరూ దీన్ని ఒప్పుకోవాల్సిందే. నోట్ల రద్దు నుంచి జీఎస్టీ, అణు ఆయుధాల తయారీ నుంచి నేడు స్వయంగా సీ మైనింగ్ చేసే స్థాయికి భారత్ ఎదిగింది. సీ మైనింగ్ ద్వారా మినరల్స్, గోల్డ్, కాపర్, జింక్, సిల్వర్తో పాటు మరికొన్ని ఖనిజాలు భారత్ తన శక్తితో సంపాదించుకుంది. ఇక భారత్ను దోచుకున్నప్పటికీ ఇది సుసంపన్న దేశమని మరోసారి ప్రూవ్ చేసుకుంది. ఇక సముద్రంలో మైనింగ్ చేయడానికి ఏ దేశం సహాయం లేకుండా తన సొంత టెక్నాలజీని భారత్ వాడుకుంటూ వస్తుంది. మరి ఈ రైట్స్ కూడా భారత్ దక్కించుకుంది. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ 3వ స్థానంలో నిలిచింది. ఇంకో 2-3 సంవత్సరాల్లో భారత్ మొదటి స్థానంలోకి వెళ్ళబోతోంది. 3వ స్థానంలో జీడిపి ఉన్నప్పుడే అభివృద్ధి ఈ స్థాయిలో ఉంది అంటే మరి మొదటి స్థానంలో భారత్ జీడిపి చేరితే ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఒక్కసారి మీరు ఊహించండి. భారత్ ఇప్పుడు గ్రీన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే కంపెనీలను బాగా ప్రోత్సహిస్తోంది. బ్యాటరీ వెహికల్స్ తయారీలో వాడే ముడి సరుకులు అన్నీ ఇప్పుడు భారత్లోనే దొరుకుతాయి. భారత్కు పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది, దిగుమతులు తగ్గుతాయి. ఇవే ముడి సరుకులను మనం ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. మనకు ట్యాక్స్ బెనిఫిట్స్లు కూడా కలుగుతాయి. మరి ఇంపోర్ట్ స్థాయి తగ్గినప్పుడు మన చేతిలో రూపాయి మిగులుతుంది కదా. ఉన్న రూపాయితో విదేశీ ఉత్పత్తులు కొంటే మన రూపాయి విలువ పడిపోతుంది. ఇంపోర్ట్ చేసుకుంటున్న ఖనిజాలను భారత్ అందిస్తే ట్యాక్స్లు తగ్గుతాయి, ధరలు అందుబాటులోకి వస్తాయి. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేగవంతం, అలాగే తక్కువ ఖర్చుతో సాధ్యపడుతుంది కూడా. ప్రపంచ దేశాలకు సీఈఓలను అందించిన భారత్ ఎందుకు అప్పుడు ఎదగలేకపోయింది అంటే దీనికి కారణం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం ఒక ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఇంజనీరింగ్ విద్యార్థికి చిప్ ఎలా తయారు చేయాలో తెలుసు, కానీ దానికి యూజ్ చేసే మిషన్ ఎక్కడుంది, దాన్ని వాడే ముడి సరుకు ఎక్కడ దొరుకుతుంది తెలియని పరిస్థితి. అప్పటి ప్రభుత్వాలు కేవలం సిలబస్ కు మాత్రమే పరిమితమైన టెక్నాలజీని ఈరోజు నిజ జీవితంలో భారత్ రిఫ్లెక్ట్ చేస్తోంది. కొత్తగా ఎయిర్పోర్ట్ ను స్థాపించింది, వేల కొద్దీ రోడ్లు వేశారు. భారత్లోనే ఇప్పుడు చిప్పులను తయారు చేస్తున్నారు. మరి ఇప్పటికే మార్కెట్లోకి వాటి వినియోగం అందుబాటులోకి వచ్చేసింది. విజన్ 2040కి ముందే భారత్ ఒక అద్భుతమైన దేశంగా మారబోతోంది. అమెరికా వంటి దేశాలకు భారత్ పవర్ ఏంటో అర్థం అయ్యింది. ఇప్పుడు యుఎస్ ఇంపోర్టెడ్ మీద భారీ ట్యాక్స్ వేసింది, కానీ సీ మైనింగ్ అమెరికా కూడా దిగి వస్తుంది. భారత్ పూర్తిగా ఖనిజాల ఇంపోర్ట్ను ఆపేస్తుంది. మనం ఇంపోర్ట్ను ఆపేస్తే అమెరికా వంటి దేశాలకు భారీగానే నష్టం కలుగుతుంది. ప్రపంచ దేశాల్లో ఉన్న ఉత్పత్తిదారులు భారత్లో పరిశ్రమలు పెట్టడానికి మొగ్గు చూపిస్తారు. మన దేశంలో ఉన్న వ్యాపారవేత్తలు కూడా కొత్త వ్యాపారాలను మొదలు పెడతారు. యువతకు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. సంపాదించిన రూపాయి మన చేతిలో మిగులుతుంది. ఎందుకంటే మనం ఎక్స్పోర్ట్స్ను ఎక్కువ స్థాయిలో చేస్తాం. అదే స్థాయిలో ఇంపోర్ట్ తగ్గిపోతుంది. వైద్యపరంగా కూడా భారత్ స్ట్రాంగ్గా ఉందని చెప్పాలి. వైద్య రంగంలో భారత్ సత్తా ఏంటో పాండమిక్ సిచ్యువేషన్లో మనం ఆల్రెడీ చూసాం. ప్రపంచంలోనే నెంబర్ 1 వ్యాక్సిన్లను ప్రొడ్యూస్ చేసింది, అది కూడా అతి తక్కువ సమయంలో. ఈ ఒక్క విజయంతో ప్రపంచ దేశాల్లో భారత్ ఒక మహాశక్తిగా కనిపించింది. కొత్తగా యూనివర్సిటీలను పెట్టారు. ఫైటర్ జెట్స్, సుదర్శన్ చక్ర లాంటి అత్యాధునికమైన యుద్ధ పరికరాలు ఇప్పుడు భారత్ వద్దే ఉన్నాయి. రష్యా మరికొన్ని ఫైటర్ జెట్లను భారత్కు ఇచ్చి వాటికి సంబంధించిన సోర్స్ కోడ్ను భారత్కు ఇస్తామంటోంది. మనం కట్టిన జీఎస్టీ డబ్బు ఎక్కడికి పోలేదు. పాకిస్తాన్ నుంచి వచ్చిన మిసైల్స్ను తిప్పికొట్టిన సుదర్శన చక్ర రూపంలో కనిపించింది. కొత్త ఏర్పాటు చేసిన ఎయిర్పోర్ట్ రూపంలో కనిపించింది. కొత్తగా ఏర్పాటు చేసిన యూనివర్సిటీల రూపంలో, శరవేగంగా పరుగులు పెడుతున్న వందే భారత్ ట్రైన్స్ రూపంలో సగటు భారతీయుడు కట్టిన ట్యాక్స్ కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. ఇది అభివృద్ధి కాదా? ఇంకా గట్టిగా చెప్పాలంటే సెంట్రల్ నుంచి స్టేట్లో ఉండే ప్రజలకు బియ్యం కూడా అందుతోంది.
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఎడ్యుకేషన్ సిస్టంలో చేస్తున్న మార్పులకు కేంద్రం నుంచి నిధులు అందుతున్నాయి. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి ఇన్సూరెన్స్ లో ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడకుండా కాపాడబడ్డాయి. ప్రతి లేబర్కు వైద్యపరంగా ఇన్సూరెన్స్లు ఇస్తోంది. వైద్యపరంగా వెంటనే సహాయం అందేటట్లు చర్యలు కూడా తీసుకుంటోంది. ఇదివరకు టైంకి రాని రైళ్లు ఇప్పుడు 90% టైంకి వచ్చేస్తుంది. ప్రతి ట్రైన్లో GPS ఉంది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రమాదాల స్థాయి బాగా తగ్గిందని చెప్పాలి. ఎక్కడో మానవ తప్పిదం వల్ల కొన్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి, కానీ చాలా వరకు అన్ని ట్రైన్స్ యాక్యురేట్గానే పనిచేస్తుంది. ఇప్పటికే ప్రపంచ దేశాలు భారత్తో ఇండస్ట్రీస్ పెట్టాలని ఒక నిర్ణయానికి వచ్చేసాయి కూడా. ప్రపంచంలో ఏ కంపెనీ అయినా ప్రొడక్ట్ లాంచ్ చేయాలి అనుకుంటే ముందుగా భారత్ని చూస్ చేసుకుంటోంది. భారత్ అంత పెద్ద మార్కెట్. భారత్లో ఒక ప్రొడక్ట్ సక్సెస్ అయితే ప్రపంచంలో అది ఇంకా ఎక్కడైనా ఫెయిల్ అయ్యే అవకాశం లేదు. ఇప్పటికే స్వదేశీ టెక్నాలజీతో యుద్ధ విమానాలు, షిప్లు, ట్రైన్లు భారత్ తయారు చేస్తూ వస్తుంది. భారత్ మార్కెట్ చాలా పెద్దది. ఉన్నతమైన విద్యావంతులు, ప్రపంచంలోనే తెలివైన మరియు యంగ్స్టర్స్ని కలిగిన దేశం భారత్. భారత్ ఒక్కసారి సీ మైనింగ్ ద్వారా ఎక్స్పోర్ట్స్ను స్టార్ట్ చేస్తే చాలు, ప్రపంచ దేశాలు భారత్లోనే కంపెనీలు పెట్టుకుంటాయి. దీంతో భారత్కు తీవ్రమైన మేలు కూడా జరుగుతుంది. ఒకప్పుడు భారత్ ఏం చేయాలి అనుకున్నా సరే ప్రపంచ దేశాల మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి. కానీ నేడు అలా కాదు. ప్రపంచ దేశాలకు టెక్నాలజీని అందించిన స్థాయికి భారత్ ఎదిగింది. డిజిటల్ ఇండియా సక్సెస్ అయింది. ప్రపంచంలో మొదటిసారి భారత్నే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ను అందించింది. కోట్ల కొద్ది లావాదేవీలు నిరంతరాయంగా జరుగుతున్నాయి. చిన్న గ్రామాలకు సైతం 5G నెట్వర్క్తో పాటు BSNL శాటిలైట్ ఇంటర్నెట్ FTTHను భారత్ ఇప్పుడు అందిస్తోంది. ఎంతో మంది విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారులకు డిజిటల్ ఇండియా సక్సెస్ వరకు యువత స్వయంగా తమకు తాముగా నిలదొక్కుకోవాలని కేంద్ర ప్రభుత్వమే ఎటువంటి ఆస్తి పత్రాలు లేకుండా బిజినెస్ ప్లాన్ ఉంటే చాలు అంటూ 5 లక్షల వరకు లోన్లు అందజేస్తోంది. దేశంలో ఎవరికైనా బిజినెస్ ఐడియా ఉంటే స్టార్టప్ ఇండియాలో రిజిస్టర్ అయితే వారికి ఫండ్స్ రైజ్ అయ్యేలా భారత్ ఏర్పాట్లు చేస్తోంది. భారత ప్రభుత్వం అతి సామాన్యుడి నుంచి అది పెద్ద బిజినెస్ మ్యాన్ వరకు ఏం కావాలి అన్ని విధాలుగా సహాయం చేస్తోంది. పల్లె ప్రాంతాల్లో ఉన్న పిల్లలకు సైతం కంప్యూటర్, ఇంటర్నెట్, హార్డ్వేర్ గురించి శిక్షణను కల్పిస్తోంది. చెప్పాలనుకుంటే ఇవన్నీ భారత్ సాధించిన విజయాలు కావా? భారత్ అభివృద్ధిలో మీ పాత్ర కూడా ఉంటే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను కూడా తెలియజేయండి. జై హింద్.